ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? పరలోకం వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. సంఘం ఎత్తబడిన వెంటనే పరలోకం వెళ్ళిన తర్వాత జరిగే క్రియలు ఏంటి అని అంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరిగింది. వివాహ మహోత్సవం. అరే మనం పరలోకం ఎందుకు వెళ్తున్నాము అని అంటే, వివాహ మహోత్సవంలో పార్టిసిపేట్ చేయటానికి వెళ్తున్నాం. ఒక గొప్ప దైవజనుడు, ఆయనకి ఒక దర్శనమో కలో వచ్చింది. ఆ దర్శనంలోనో కల్లోనో ఆయన ఆత్మ పరలోకం వెళ్ళింది. పరలోకంలో ఆయన నిలబడ్డారు. పరలోకంలో దేవుని దూతలు ఇటు అటు అటు ఇటు పరిగెత్తున్నారు. పరలోకంలో ఏ దేవదూత ఖాళీగా రిలాక్స్డ్గా ఎవరు కూర్చోలే. ఈ దైవజనుడు పరలోకంలో ఉన్న దేవదూతలందరినీ గమనిస్తూ ఉన్నాడు. ఏ దేవదూత ఇతనితో మాట్లాడటానికి టైం లేదు. దేవదూతలు పరిగెడుతున్నారు పరలోకంలో. ఈయన ఒక దేవదూతను ఆపి, సార్ మీరేంటి ఇంత బిజీగా ఉన్నారు అని అడిగారు. ఆ దేవదూత చెప్పాడు, టైం లేదయ్యా, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ప్రారంభమవబోతుంది. వివాహం కొరకు మేము పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాం. పెండ్లి కుమార్తె త్వరలో పరలోకానికి రాబోతుంది. పరలోకంలో వివాహం జరగబోతుంది. ఆ పెండ్లి కుమార్తె కొరకు, వివాహం కొరకు మేము సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాం అని అంటున్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఈ వాక్యం వినేటప్పుడు మీరు గనక పరలోకంలో వెళ్ళారు అనుకోండి, పరలోకం ఇప్పుడు హడావుడిగా ఉంది. పరలోకం ఎందుకు హడావుడిగా ఉంది అని అంటే, పరలోకంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. ఇప్పుడు మనమేం చూస్తున్నాం ఇక్కడ భూమి మీద? మీరు యెరూషలేములో యుద్ధం చూస్తున్నారు. ఇశ్రాయేలీలకి హమాస్ వాళ్ళకి, ఇశ్రాయేలీలకి హిజ్బుల్లా వాళ్ళకి, ఇశ్రాయేలీలకి ఇరాక్, ఇరాన్, లెబనాన్, అలాగే గాజా, పాలస్తీనా, ఈ యుద్ధాన్ని చూస్తున్నారు మీరు. ఇశ్రాయేలీలేమో యెరూషలేములో దేవాలయం కట్టుకోవటానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఈ భూమి మీద ఏదేదో చేస్తున్నారు. కానీ పరలోకం ఏం చేస్తుంది అని అంటే, పరలోకం భూమి మీద ఏం జరుగుతుందో దీని అంతటికంటే కూడా ఇప్పుడు పరలోకము పెళ్లి కోసం సిద్ధపడుతుంది. హడావిడిగా ఉంది. పెళ్లి సందడి స్టార్ట్ అయింది పరలోకంలో. పరలోకంలో ఉన్న దేవదూతలందరికీ సంతోషం ఉంది. ఎందుకు సంతోషం ఉంది అని అంటే, ఇన్ని కోట్ల 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 సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని వాళ్ళు పరలోకంలో చూస్తున్నారు. ఇప్పుడు ఆ యేసు ప్రభుకి వివాహ మహోత్సవం వచ్చింది. యేసయ్యకి వివాహం జరగబోతుంది. ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో ఒంటరి వాడు కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మరేం జరుగుతుంది? ఆయనకు వివాహం జరుగుతుంది. ఆయన వివాహం కొరకు పరలోకం రెడీ అవుతుంది. ఇంతకీ ఆయన పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అనంటే, దేవుని సంఘం. ఎవరు ఈ భార్య? యేసు ప్రభు పెళ్లి చేసుకునే ఆ కన్యక ఎవరు? ఆ వచనం నేను మళ్ళీ చదువుతాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము అక్కడి నుండి చదువుతాను. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అని రాయబడింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. పరలోకంలో జరగబోయే ఈ వివాహం కొరకు పెండ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకుంది. ఇంతకీ ఎవరు ఈ పెండ్లి కుమార్తె? ఈ భార్య ఎవరు? యేసు ప్రభు పెండ్లి చేసుకోబోయే ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీని చూడాలని అందరికి ఆశ ఉంటుంది.
ఈ ప్రకటన గ్రంథం రాస్తున్న యోహానికి కూడా ఆ ఆశ ఉంది. అరే, పెండ్లి కుమారుడు ఇక్కడ ఉన్నారు. పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పెండ్లి చేసుకోబోయే ఆయన భార్య ఎవరు, నాకు చూడాలని ఉంది అని ప్రకటన గ్రంథం రాస్తున్న యోహానికి ఆ కోరిక ఉంది హృదయంలో. ఎవరై ఉంటారు, ఎవరో తెలుసుకోవాలి అని ప్రకటన గ్రంథం రాస్తున్న యోహానికి ఆశ కలిగింది. అప్పుడు ఒక దేవదూత యోహాను దగ్గరికి వచ్చాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్మో, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఒక దేవదూత యోహాను దగ్గరికి వచ్చి, పరలోకంలో ఉన్న ఒక దేవదూత యోహాను దగ్గరికి వచ్చి యోహానుతో అంటున్నాడు, యోహాను, పరలోకం రెడీ అవుతుంది. పెండ్లి కుమారుడు యేసు ప్రభు, ఆయన వివాహం కొరకు పరలోకం సిద్ధపడింది. నీకు ఆయన భార్యను చూడాలని ఉంది కదా, నీకు ఆయన భార్యను చూపిస్తాను, ఇక్కడికి రా అని పరలోకంలో యోహాన్ని ఆ దేవదూత వెంట పెట్టుకుని ఒక స్థలంలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. యోహాను ఒక స్త్రీని చూస్తాను అని అనుకున్నాడు. కానీ యోహాను ఏం చూస్తున్నాడు అని అంటే ఒక పట్టణాన్ని చూస్తున్నాడు. దేవదూత ఏం చూపించాలి, ఒక స్త్రీని చూపించాలి. కానీ దేవదూత వచ్చి ఏమంటున్నాడంటే, యోహాను, యేసుక్రీస్తు పెండ్లి చేసుకోబోయే భార్యను నేను నీకు చూపిస్తాను అని చెప్పి ఒక కొండపైకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి ఆకాశంలో నుండి దిగి వస్తున్న ఒక పట్టణాన్ని చూపించి, అదుగదుగో అదే పెండ్లి కుమార్తె అంటున్నాడు. స్త్రీని చూపించి పెండ్లి కుమార్తె అంటే బాగుంటుంది. కానీ యోహానికి దేవదూత ఒక పట్టణాన్ని చూపించి, అదుగో దూరంలో పరలోకం నుండి పట్టణం దిగొస్తుంది చూడు, అదే పెండ్లి కుమార్తె అంటున్నాడు. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎవరైనా ఒక పట్టణాన్ని పెళ్లి చేసుకుంటారా? ఈ మధ్య వార్తల్లో, ఈ మధ్య కాదు, అది చాలా రోజుల నుంచి జరుగుతుంది. పెండ్లి కుమార్తెకి ఏదో దోషం ఉందని ఆమె యాక్చువల్ పెళ్లి జరగటానికి ముందు ఆ దోషం పోవటానికి ఆమెను తీసుకెళ్ళి కుక్కకిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆమెకు అసలైన మనిషినిచ్చి పెళ్లి చేశారు. మనిషి కుక్కను పెళ్లి చేసుకోవటం అనేది వార్తల్లో చూసా. కానీ ఇక్కడ దేవదూత ఏం చూపిస్తున్నాడంటే, స్త్రీని చూపించకుండా ఒక పట్టణాన్ని చూపిస్తున్నాడు. ఆ పట్టణం పేరు నూతన యెరూషలేము అనే పట్టణం. ఆ పట్టణాన్ని చూపించి అంటున్నాడు, అదే పెండ్లి కుమార్తె అంటున్నాడు. పట్టణంలో ఏముండిద్ది?